హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ బ్రెడ్‌తో గులాబ్ జామ్ అయితే చేశాను. నిజంగా చాలా సాఫ్ట్‌గా, జ్యూసీగా, టేస్టీగా వచ్చాయండి. ఇది మనం బ్రెడ్‌తో చేసినట్టు మనం ఎవరికైనా పెట్టినా వాళ్ళు తిన్నా సరే చెప్పలేరు మనం చెప్పేంత వరకు. అంత బాగా వచ్చాయి. అందరూ చేయగలిగే రెసిపీ అండి. దీనికోసం ముందుగా బ్రెడ్‌నయితే తీసుకొని దాని ఎడ్జెస్ అయితే కట్ చేయాలండి. మిగిలిన బ్రెడ్‌ని పీస్‌గా చేసి మిల్క్ యాడ్ చేస్తూ చపాతీ ముద్దలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం పాకం అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. షుగరు, వాటర్ యాడ్ చేసి లేత పాకం వచ్చే వరకు చేసుకోవాలి. ఇప్పుడు ఆ బ్రెడ్‌నయితే తీసుకొని మనకు నచ్చిన షేప్‌లో ఉండలుగా చుట్టుకోవాలండి. గులాబ్ జామ్ ఉండల్లా చేసుకున్నా పర్లేదు, అలా డోనట్‌లా చేసుకున్నా పర్లేదు. స్టవ్ మీద ఆయిల్ పెట్టి డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్‌నయితే హీట్ చేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం షేప్‌లో చేసుకున్నాం కదండీ! గులాబ్ జామున్‌లా చేసుకున్నా పర్లేదు, డోనట్‌లా చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు వాటిని ఫ్రై చేయాలండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి వేడిగా ఉన్న పాకంలో వీటినైతే వెయ్యాలండి. వెంటనే వెయ్యాలి. అలా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఆ పాకంలోని నాననివ్వాలండి. లోపల వరకు పాకం అన్నది ఇంకాలి కాబట్టి 2 నిమిషాలు అందులో నాననివ్వాలి. నానిన తర్వాత ఒకసారి టేస్ట్ చేయండి. నిజంగా చాలా టేస్ట్‌గా ఉన్నాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,